హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీలో గ్రూప్ 2 నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది? సో అసలు ప్రిపరేషన్ని కొనసాగించాలా వద్దా అనే విషయాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అంటే 2014 తర్వాత 2014 నుంచి 2019 వరకు మనకు 2 గ్రూప్ 2 నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అయ్యాయి. అలాగే 2019 నుంచి 2024 మధ్య ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తంగా మనకి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 3 గ్రూప్ 2 నోటిఫికేషన్లు అయితే విడుదల చేయడం జరిగిందండి. సో 2014 నుంచి 2019 వరకు ఉన్న టీడీపీ గవర్నమెంట్ సో 2 సార్లు గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే ఇచ్చిందండి. దాని తర్వాత 2019 నుంచి 2024 వరకు ఉన్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒకసారి గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. సో ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్స్కి వెళ్ళడము, ఎలక్షన్స్ ముందు ప్రిలిమ్స్ జరగడము, దాని తర్వాత మెయిన్స్ అనేది మొన్న రీసెంట్గా జరిగి కోర్టు కేసులు అవన్నీ అయ్యి ఎగ్జామ్ కండక్ట్ చేసి సో రిజల్ట్ కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఇలా ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ ప్రాసెస్ అంతా 2019 2024 మధ్య ఇది జరిగింది. అంటే 2025లోనే మనం ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ రాసినట్టు. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుందా రాదా అని అనుకుంటే గ్రూప్ 2 నోటిఫికేషన్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ 2014 నుంచి 2019 వరకు ఉన్న టీడీపీ గవర్నమెంట్ ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ వయసుని 2 సంవత్సరాలు పెంచింది. అంటే 58 నుంచి 60కి పెంచడం అయితే జరిగింది. సో అప్పుడు 2 సంవత్సరాల తర్వాత భారీగా ఖాళీలు ఏర్పడడం అయితే జరిగింది. దాంతోపాటు 2019 నుంచి 2024 వరకు ఉన్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మరొక 2 సంవత్సరాలు అంటే 60 నుంచి 62 సంవత్సరాలకి రిటైర్మెంట్ వయసును పెంచింది. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఈ రిటైర్మెంట్ అయ్యే వాళ్ళ సంఖ్య భారీగా పెరిగిందండి. ఈ 2025 జూన్ నాటికి దాదాపుగా మనకి 60,000 నుంచి 70,000 మంది రిటైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే భారీగా ఖాళీలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయండి. దీన్ని బట్టి చూస్తే ఖాళీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇప్పుడున్న గవర్నమెంట్ మళ్ళీ ఒక నోటిఫికేషన్ అంటే ఈ 5 సంవత్సరాల్లో ఇప్పుడు ఒక నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఎలక్షన్ టైంలో ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. లాస్ట్ టైం కూడా టీడీపీ గవర్నమెంట్ 2 సార్లు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఇప్పుడు కూడా అదే ఛాన్స్ అయితే ఉందండి. ఎందుకంటే భారీగా ఖాళీలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఖాళీలను భర్తీ చేయడానికి గవర్నమెంట్ సానుకూలంగా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. అలాగే ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్లో జరిగిన గ్రూప్ 2 నోటిఫికేషన్లో పోస్టల్ పాయింట్స్ మిస్టేక్స్ ఉండి సో ఎగ్జామ్స్ని సరిగా రాయని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆ టెన్షన్లో ఇదిలో చాలామంది ప్రిపరేషన్ని లాస్ట్ మూమెంట్లో ప్రిపరేషన్ సరిగా చేయలేక సో మిస్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం కూడా సో మళ్ళీ ఛాన్స్ ఇద్దాం, వాళ్ళు కూడా ఎగ్జామ్ రాసి ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, సో వాళ్ళ కోసం కూడా ఒక ఛాన్స్ ఇద్దామని అనుకుంటే సో గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది మళ్ళీ తప్పకుండా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరైతే నోటిఫికేషన్ని క్రాక్ చేయలేదో వాళ్ళు మళ్ళీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఫ్రెండ్స్. మీరు ప్రిపరేషన్ని స్టాప్ చేసి నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూద్దాంలే, నోటిఫికేషన్ పడ్డప్పుడు చూద్దాంలే, ఎలక్షన్స్ టైంలోనే నోటిఫికేషన్ వస్తుంది అంతవరకు గవర్నమెంట్ ఇవ్వదు అని అనుకోకుండా మీ ప్రిపరేషన్ని ఇప్పటి నుంచే స్టార్ట్ చేసి అంటే ముందుకు సాగితే మీరు ఎగ్జామ్ టైం కల్లా రెడీగా ఉండొచ్చు ఫ్రెండ్స్. గవర్నమెంట్ ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా సో దానికి రెడీగా ఉండాలి కాబట్టి మన ప్రిపరేషన్ అయితే స్టాప్ చేయకుండా కొనసాగిస్తూ పోతూ ఉంటే సో మనం ఖచ్చితంగా విజయాన్ని అయితే సాధించవచ్చు. ఇప్పుడు ఈ ప్రిపరేషన్ని స్టాప్ చేసి మళ్ళీ నోటిఫికేషన్ టైంలో కానీ నోటిఫికేషన్ వస్తుందనే టైంలో కానీ ప్రిపరేషన్ అయితే గ్యాప్ వస్తుంది కాబట్టి ఆ గ్యాప్లో మీరు చదువుకున్నదంతా మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రిపరేషన్ అయితే మీరు మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తూ పోండి. 12th ఫెయిల్ మూవీలో అలాగా
మీ ప్రిపరేషన్ అయితే ఆపకుండా కొనసాగిస్తూనే ఉండండి. 12th ఫెయిల్ మూవీలో హీరో సో తన రీచ్ గోల్ అయ్యేంత వరకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనా సో తన యొక్క రీచ్ గోల్ అయ్యేంత వరకు సో ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తూ పోయి చివరికి అనుకున్నది సాధించడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మనం ఈ నోటిఫికేషన్ వస్తుంది అనే ఉద్దేశంతో మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది అనే ఉద్దేశంతోనే ప్రిపేర్ అవుతూ మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఫ్రెండ్స్. ఓటమిని ఎప్పుడు అంగీకరించకండి. సో ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. సో కోర్టులో ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో రిజల్ట్ అయితే అనౌన్స్ చేశారు. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత సిపిటి ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో చెప్పాను కదా ఆల్రెడీ ఏపీపీఎస్సి బోర్డు తన పని తాను చేసుకుంటూ పోతుంటుంది. ఒకవేళ కోర్టులో ఈ మిస్టేక్స్ ఉన్నాయి, రెస్ట్ పాయింట్స్లో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి అనుకుంటే సో ఆ ఫైనల్ తీర్పుని బట్టి సో ఏముంటుంది అనేది మనకు తెలుస్తుంది. ఒకవేళ అలా అయినా కానీ మనం ప్రిపరేషన్ని స్టాప్ చేయకుండా కొనసాగిస్తూ పోతే ఫైనల్గా మనకు ఛాన్స్ ఉంటే మనం అనుకున్నది సాధించే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది లాస్ట్ గవర్నమెంట్ అంటే 2014 నుంచి 2019 వరకు ఉన్న టీడీపీ గవర్నమెంట్ 2 సార్లు ఇచ్చింది. ఆ సినారియోని బట్టి చూసినా సో మనకి మేబీ నోటిఫికేషన్ అనేది రావచ్చు. సో జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసి అందులో ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు కూడా ఉంటే సో మనకి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఫ్రెండ్స్. ఓకే, ఇదండి గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, అలాగే ఏపీ హైకోర్టుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఏప్రిల్ 15th తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ అయిపోతుంది. వాటికి సంబంధించిన మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ నేను వీడియో రూపంలో చేస్తున్నాను. సో మీరు ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఎగ్జామ్కి మీరు అప్లై చేయండి. సో మనకి ఏదైతే ఛాన్స్ ఉందో ఆ ఛాన్స్ని అయితే మనం వదులుకోకూడదు. ఎందుకంటే ఈ ఏపీ హైకోర్టుకి సంబంధించిన ఎగ్జామ్ కూడా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనేవి చాలా మంచి జాబ్. సో దీంట్లో కూడా మనకి గ్రూప్ 2 లాగే కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ అంటే జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది. సో దాన్ని మనం బాగా చదివితే మనకు కూడా అందులో జాబ్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఓకే, కాబట్టి సో మీరైతే ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.